Hi guys, welcome back to Bootstrap series guys. Today's topic, the most important topic in Bootstrap, containers గురించి డిస్కస్ చేద్దాము గైస్. కొంచెం ప్రజెంటివ్ ఉంటుంది, కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ చూడండి 100% అర్థమవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో గైస్, బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్, ఎవరైనా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ తక్కువ టైంలో మీకు రియల్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది గైస్. మీరు చాలా రియల్ టైమ్ సినారియోస్ తీసుకొని రియల్ టైమ్ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడింది. డైలీ 1 hour క్లాస్, 1 hour ప్రాక్టీస్ ఇమీడియట్లీ, ప్లస్ 1 hour ఎక్స్ట్రా డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి. సో మీరు ఈవెన్ మీ కోర్స్ అయిపోయిన తర్వాత 2 months తర్వాత ఎక్స్ట్రా అడిషనల్ 1 month మీకు ఏదైనా డౌట్స్ క్లారిఫై వచ్చినా కూడా మీరు డైలీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మీరు కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో గైడ్స్, రియల్లీ దిస్ కోర్స్ ఈస్ వెరీ మీకు లర్నబుల్ ఉంటుంది. చాలా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు teluguprogrammer.in వెబ్సైట్లోకి వెళ్ళండి. మీకు ఈవెన్ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, లేదు కోర్స్ ఎన్రోల్ చేసుకోవడానికి మీకు లింక్స్ కూడా ఉంటాయి. సో గైస్, లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ఓకే, సో టుడేస్ టాపిక్ వచ్చేసి కంటైనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బూట్స్ట్రాప్లో మెయిన్ అన్నమాట. సో కంటైనర్స్ ఆర్ ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ బూట్స్ట్రాప్ దట్ కంటైన్ ప్యాడ్ అండ్ అలైన్ యువర్ కంటెంట్ విత్ ఇన్ ఎ గివెన్ డిజైన్. సో సింపుల్గా చెప్పాలంటే దట్ కంటైన్ మీన్స్ ఇట్స్ ఎ బాక్స్ అనమాట. ఆ బాక్స్ చుట్టూ ప్యాడింగ్ వస్తుంది అనమాట. ప్యాడ్ అంటే ప్యాడింగ్. సో అది ఏ డివైస్లో అయినా కానీ ఈ కంటైనర్ యూస్ చేస్తే ఆ డివైస్ తగ్గట్టు ఆటోమేటిక్గా లేఅవుట్ అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో అవేంటి అనేది కొన్ని మీరు ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చూస్తేనే మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. డెఫినేషన్ కన్నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూస్తేనే మీకు కంటైనర్ అంటే ఏంది, కంటైనర్ ఫ్లూయిడ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాము. సో ప్రస్తుతానికి బూట్స్ట్రాప్ కమ్స్ విత్ 3 different కంటైనర్స్: కంటైనర్ అండ్ కంటైనర్ ఫ్లూయిడ్ అండ్ కంటైనర్ బ్రేక్ పాయింట్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో చూసాం ఆల్రెడీ. సో ప్రస్తుతానికి ఫస్ట్ ఈ 2 తీసుకుని తర్వాత ఈ బ్రేక్ పాయింట్స్ అనేది కూడా మనం చూద్దాం. సో ప్రస్తుతం చూడండి, కంటైనర్ ఫ్లూయిడ్ అనేది చూద్దాం ఫస్ట్. సో కంటైనర్ ఫ్లూయిడ్ అనేది చూడండి. సో సింపుల్ containers.html పేజ్ తీసుకున్నాను. సో లాస్ట్ క్లాస్లో చెప్పినదే ఈ స్క్రీన్. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక చిన్న స్క్రిప్ట్, ఒక div ఉంది. సో అది ఏం చేస్తుందంటే మనం స్క్రీన్ ఎంత విడుతుందని చూపిస్తుంది. కరెంట్ 985. సో ఇట్లా పెంచుకుంటూ పోతే 338 అట్లా ఆ స్క్రీన్ సైజు అది చూపిస్తుంది అనమాట. అంతే అది. ఓకే, సో ప్రస్తుతానికి నేను దీన్ని జస్ట్ ఓకే. సో టుడేస్ టాపిక్ వచ్చేసి కంటైనర్. సో మీరు ఏదైనా ఇది కంటైనర్ అనేది బూట్స్ట్రాప్ క్లాసు. సో నేను జస్ట్ కంటైనర్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ర్యాప్ అయిపోతాయి. సో ఈ కంటైనర్ క్లాస్లో నేను ఏం తీసుకుంటాను అంటే ఒక సింపుల్ పారాగ్రాఫ్ తీసుకుంటాను. సో కంటైనర్ ఫ్లూయిడ్ కదా. సో లోరెమ్ అనేది టైప్ చేసి మీరు ఎన్ని వర్డ్స్ కావాలో పారాగ్రాఫ్లో 100 words కావాలంటే 100, 20 words కావాలంటే 20 words, 15 అంటే 15, 16 words కావాలంటే 16 words. సో ట్యాబ్ కొట్టండి, ఆటోమేటిక్గా అన్ని వర్డ్స్ జనరేట్ అవుతాయి. సో సింపుల్ పారాగ్రాఫ్ తీసుకున్నాను నేను ఇక్కడ ఒక div కంటైనర్ క్లాస్లో. సో అవుట్పుట్ ఎలా వస్తుందనేది చూద్దాం. ఓకే, రన్ చేసి చూద్దాము. లైవ్ సర్వర్. సో ఇలా వచ్చింది, సమ్ టెక్స్ట్, సమ్ పారాగ్రాఫ్ వచ్చింది. కానీ ఇది ఎంత బార్డర్ తీసుకుంది ఎంత అనేది మనకి క్లియర్గా లేదు, ఎందుకంటే మనకి ఆ కంటైనర్కి ఇంకా బార్డర్ ఇవ్వలేదు. సో మీరు ఓకే రఫ్గా బాగా అర్థం చేసుకోవడానికి నేను జస్ట్ సమ్ బార్డర్ ఇస్తాను. సో బార్డర్ ఇచ్చాను. సో దానికి బార్డర్ కలర్ కూడా కొంచెం ఇస్తాను. ఏదన్నా బార్డర్ కలర్ వచ్చేసి బార్డర్ సక్సెస్ ఇస్తాను. ఓకే, అండ్ ప్యాడింగ్ కూడా సమ్ ప్యాడింగ్ ఇస్తాను. 80 అంటే ఇది టాప్ అండ్ బాటమ్ ప్యాడింగ్ తీసుకుంటుంది, మార్జిన్ తీసుకుంటుంది. 4 ఇచ్చాను. సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి ఇప్పుడు ఈ కంటైనర్ ఎంత తీసుకుని చూడండి. కంటైనర్కి లెఫ్ట్ సైడ్ సమ్ స్పేస్ ఉంది, రైట్ సైడ్ సమ్ స్పేస్ వదిలేసింది అనమాట. సో ఇదంతా కంటైనర్. ఈ కంటైనర్లో మనం ఏమైనా మన కంటెంట్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా తీసుకుంది కదా. ఓకే, సో సేమ్ థింగ్ కంటైనర్ ఫ్లూయిడ్ ఎలా తీసుకుంటుంది అనేది చూద్దాం. సో కంటైనర్ ఫ్లూయిడ్కి డిఫరెన్స్ ఏందనేది తెలుస్తుంది. ఓకే, కంటైనర్ సేమ్ కోడ్ నేను జస్ట్ ఇక్కడ కంటైనర్ ఫ్లూయిడ్ అని ఇస్తున్నాను. చూడండి, అబ్జర్వ్ చేస్తే కంటైనర్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయండి, సమ్ ప్యాడింగ్ వదిలేస్తుంది ఈ కంటైనర్ అయితే. బట్ కంటైనర్ ఫ్లూయిడ్ అయితే ఫుల్ స్క్రీన్ తీసుకుంటుంది. అది మెయిన్ డిఫరెన్స్. కంటైనర్ వచ్చేసి బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సమ్ ప్యాడింగ్ తీసుకుంటుంది, బట్ కంటైనర్ ఫ్లూయిడ్ వచ్చేసి ఫుల్ స్క్రీన్ తీసుకుంటుంది. ఈ బోత్ స్పేసెస్ అనేది డిపెండ్స్ ఆన్ ద స్క్రీన్ సైజ్ బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటుంది అది. సో అదేంటి, ఎట్లా ఆ సైజెస్ ఏంటి, ఎంత కరెక్ట్గా ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి కంటైనర్ వచ్చేసి అన్ని స్క్రీన్స్లో ఇప్పుడు చూడు ఎక్స్ట్రా లార్జ్లో ఉన్నాము,
డబుల్ ఎక్స్ట్రా లార్జ్ ఉన్నా కూడా సమ్ స్పేస్ ఉంది. అదే నేను ఇట్లా చూసుకుంటూ పోతే ప్రజెంట్ లార్జ్కి వచ్చింది, లార్జ్లో కూడా స్పేస్ ఉంది, చూడండి ఫస్ట్ సమ్ స్పేస్ ఉంది. ఓకే, బట్ మీరు కిందిది మాత్రం అన్ని స్క్రీన్స్లో ఫుల్గానే ఉంటుంది. ఓకే, ఫుల్ విడ్త్ తీసుకుంటుంది. బట్ లార్జ్ నుంచి మీడియంకి వచ్చిన మీడియంలో కూడా సమ్ స్పేస్ ఉంది. ఓకే, సో స్మాల్కి వచ్చిన స్టిల్ ప్యాడింగ్ తీసుకుంటుంది. బట్ ఓన్లీ కంటైనర్ ఎప్పుడైతే అంటే ఎక్స్ట్రా స్మాల్ అంటే లెస్ దాన్ 576 పిక్సెల్ కన్నా తక్కువ ఉన్నప్పుడు అప్పుడు ప్యాడింగ్ తీసుకోదు, ఫుల్ స్క్రీన్ తీసుకుంటుంది అనమాట. కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు బూట్స్ట్రాప్ సైట్లో కూడా చూడండి, లెస్ దాన్ 570 పిక్సెల్ ఉన్నప్పుడు 100% తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ స్క్రీన్ గ్రేటర్ దాన్ 576 పిక్సెల్ ఉన్నప్పుడు 540 పిక్సెల్ తీసుకుంటుంది, ఎక్స్ట్రా రిమైనింగ్ పిక్సెల్ ప్యాడింగ్ తీసేస్తుంది అనమాట. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కలిపి తీసేసుకుంటుంది. సో బట్ ఎప్పుడైతే స్మాల్ స్క్రీన్ లెస్ దాన్ 576 పిక్సెల్ ఉన్నప్పుడు అప్పుడు ఫుల్ స్క్రీన్ తీసుకుంటుంది, నో ప్యాడింగ్ లేదనమాట. సో అది కంటైనర్ ఫ్లూయిడ్. బట్ కంటైనర్ ఫ్లూయిడ్ అయితే నో మ్యాటర్, అది ఏ స్క్రీన్ అయినా పర్లేదు, అది మాత్రం ఫుల్లే తీసుకుంటుంది. బట్ కంటైనర్ అయితే ఓన్లీ స్మాల్ స్క్రీన్ మాత్రమే, వెరీ లెస్ దాన్ 570 పిక్సెల్ ఉన్నప్పుడు మాత్రమే 100% తీసుకుంటుంది విత్. ఓకే, సో ఇంకా ఈ కంటైనర్ ఎండి, కంటైనర్ స్మాల్, కంటైనర్ లార్జ్, మన కంటైనర్ ఫ్లూయిడ్ డిస్కస్ చేసాం. మధ్యలో ఇవి ఉన్నాయి కదా, థర్డ్ వన్ కంటైనర్ బ్రేక్ పాయింట్. ఓకే, సో ఆ బ్రేక్ పాయింట్స్ ఏందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, దానికి శాంపుల్ కోడ్ ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. సో దానికోసం నేనేం చేస్తానంటే ఈ కోడ్ కావాలంటే పెట్టుకున్న ఒకటే, లేదని నేను కామెంట్ చేస్తాను ఈ కోడ్ని. సో దీనిపైన నేను చూడండి ఇక్కడ క్లాస్ వచ్చేసి చూడండి స్మాల్ ఒక డివ్ వచ్చేసి కంటైనర్ స్మాల్, ఒక డివ్ వచ్చేసి కంటైనర్ ఎండి తీసుకున్న అన్ని బ్రేక్ పాయింట్స్ తీసుకున్న ఎగ్జాంపుల్ కోసం జస్ట్ మీకు చూపించడానికి కంటైనర్ లార్జ్, కంటైనర్ ఎక్సెల్. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఇవి తీసుకున్నాక ఎలా ఉంది. చూడండి స్క్రీన్ బట్టి వచ్చినాయి, ఇవన్నీ స్క్రీన్ బట్టి ఆ సైజ్ అడ్జస్ట్ అయింది. సో డోంట్ వరీ, 1 సెకండ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఫుల్ స్క్రీన్ అయితే ఇలా ఉంది కదా. సో దీనికి మనకి ఇట్లా ఇంత కంజెస్టెడ్గా ఇట్లా లేకుండా మనం ప్రీవియస్ లాగానే బార్డర్ ఇస్తే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఏ బ్రేక్ పాయింట్లో ఎక్కడ ఎంత వచ్చిందనేది. సో దానికోసం ఏం చేస్తానంటే నేను సేమ్ ఇవే స్టైల్ ఇస్తాను, బార్డర్ సక్సెస్ కొంచెము. సో మనకి మోర్ ప్రజెంటివ్గా ఉంటుంది, మీకు మోర్ క్లారిటీ వస్తుంది ఏ స్క్రీన్ ఎంత తీసుకుంటుంది అనేది. ఓకే చూడండి. ఓకే చూడండి ఫస్ట్ డివ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ డివ్ వచ్చేసి ఏంది స్మాల్, కంటైనర్ స్మాల్ అని తీసుకున్నా. కంటైనర్ స్మాల్ అంటే ఏమవుతుందంటే అంటిల్ 576 పిక్సెల్ వరకు ఫుల్ విడ్త్ తీసుకుంటుంది. ఇంకా తర్వాత ఏ స్క్రీన్లో అయినా కూడా ప్యాడింగ్ ఇస్తుంది అనమాట ఆటోమేటిక్గా. చూడండి ఎప్పుడైతే 576 పిక్సెల్ గ్రేటర్ దాన్ అయితేనే ఓకే, సో ఆబ్వియస్గా ఇంకా ప్యాడింగ్ తీసుకుంటుంది. ఇంక ఈవెన్ ఎన్ని బిగ్ స్క్రీన్స్ పోయినా కూడా అది ప్యాడింగ్ ఆ స్క్రీన్ తగ్గట్టు తీసుకుంటుంది. బట్ సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ వచ్చేసి ఎండి, సెకండ్ డి వచ్చేసి 100% వైడ్ అంటిల్ మీడియం బ్రేక్ పాయింట్. సో మీడియం బ్రేక్ పాయింట్ రావాలంటే ఏముంటుంది, స్మాల్, ఎక్స్ట్రా స్మాల్ ఉన్నాయి కదా. సో ఇది ప్యూర్ ఎక్స్ట్రా స్మాల్. సో మీడియం బ్రేక్ పాయింట్ ఎక్స్ట్రా స్మాల్లో ఫుల్ తీసుకుంటుంది, స్మాల్లో కూడా ఫుల్ విడ్త్ తీసుకుంటుంది. ఎప్పుడైతే బ్రేక్ పాయింట్ మీడియంకి వస్తుందో అప్పుడు స్పేసెస్ ఇస్తుంది అనమాట, ప్యాడింగ్ ఇస్తుంది. చూడండి సెకండ్ వన్ ఓకే, మీడియం తీసుకొని చెప్తున్నా. చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ డి వచ్చేసి వన్స్ స్మాల్ క్రాస్ అయిపోతేనే, ఎక్స్ట్రా స్మాల్ క్రాస్ అయిపోతేనే సమ్ ప్యాడింగ్ తీసుకుంటుంది. ఓకే, మీడియం వచ్చేసి అంటిల్ మీడియం స్క్రీన్ వచ్చేంత వరకు 768 పిక్సెల్ గ్రేటర్ దాన్ వచ్చేంత వరకు చూడండి. వన్స్ 768 పిక్సెల్ గ్రేటర్ దాన్ అయితేనే సెకండ్ డివ్ కూడా ప్యాడింగ్ తీసుకుంటుంది. ఓకే, సో అట్నే థర్డ్ వన్ ఎల్జీ. చూడండి ఎల్జీ వచ్చేసింది 100% వైడ్ అంటిల్ లార్జ్ బ్రేక్ పాయింట్. సో లార్జ్ బ్రేక్ పాయింట్ కన్నా ఈ ప్రీవియస్ బ్రేక్ పాయింట్స్ అన్ని ఫుల్ స్క్రీనే తీసుకుని చూడండి, ఫుల్ స్క్రీనే ఉంది ఇప్పటికీ ఇది. ఓకే, ఇది ఇంకా మీడియంలోనే ఉన్నాం కాబట్టి అంతకుముందు ఫుల్ స్క్రీనే ఉంది. అంటిల్ ఆల్ లార్జ్ కన్నా ముందర వచ్చే మీడియం కానీ స్మాల్ కానీ ఎక్స్ట్రా స్మాల్ కానీ అన్ని స్క్రీన్స్లో అది ఫుల్ విడ్త్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మీడియం వస్తుందో అప్పుడు మీడియం స్క్రీన్ వచ్చినప్పుడు గ్రేటర్ దాన్ లార్జ్ పాయింట్, సారీ కదా, దిస్ వన్ ఇస్ లార్జ్. సో లార్జ్ వచ్చేసి ఎప్పుడు గ్రేటర్ దాన్ 992 పిక్సెల్ ఉన్నప్పుడు కన్నా అప్పుడు ఈ లార్జ్ వచ్చింది కాబట్టి
దీనికి బ్రేక్ పాయింట్ వచ్చింది. సేమ్ అట్నే ఎక్స్ట్రా లార్జ్ వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్కి ఏమవుతుంది 100% విత్ అంటిల్ ఎక్స్ట్రా లార్జ్ బ్రేక్ పాయింట్. సో అంటిల్ ఎక్స్ట్రా లార్జ్ బ్రేక్ పాయింట్ ఎప్పుడైతే హిట్ అవుతుందో అప్పుడే ప్యాడింగ్ అప్లై అవుతుంది. అంతవరకు మిగతా చిన్న స్క్రీన్స్లో ప్రతి ఒక్క స్క్రీన్స్కి ఏం తీసుకుంటుంది, ఫుల్ స్క్రీన్ తీసుకుంటుంది. చూడండి ఎక్స్ట్రా లార్జ్ అంటే ఐ థింక్ అరౌండ్ 1200 పిక్సెల్ క్రాస్ అవ్వాలి. సో చూడండి 1200 పిక్సెల్ క్రాస్ అయితేనే ఇక్కడ కూడా ఇది కూడా విడ్త్ అలో అవుతుంది అన్నమాట, ప్యాడింగ్ తీసుకుంటుంది. సేమ్ అట్నే ఇది XX లాస్ట్ వన్ వచ్చేసి అంటిల్ ఆ స్క్రీన్ వరకు మిగతా స్క్రీన్లన్నీ ఫుల్ విడ్తే ఉంటుంది. సో అది 400 క్రాస్ అయితే మేబీ చూడండి దీన్ని కూడా తీసుకుందనమాట. సో బ్రేక్ పాయింట్ వన్స్ 400 క్రాస్ అయిన తర్వాత దీన్ని కూడా లాస్ట్ దానికి కూడా ప్యాడింగ్ వచ్చిందనమాట. సో అట్లా అన్నమాట. మనం ఎప్పుడైతే మెన్షన్ చేస్తాం అనమాట కంటైనర్ MD అని మెన్షన్ చేసినాం అనుకో క్లాసు, సో అది ఒకవేళ లోవర్ స్క్రీన్స్లో మనం బ్రౌజర్ యూజ్ చేస్తానేమనుకో అంతవరకు ఫుల్ తీసుకుంటుంది లోవర్ స్క్రీన్స్కి వెళ్తే. ఓకే, ఎప్పుడైతే మీడియం కన్నా అప్పర్ స్క్రీన్స్ తీసుకున్నప్పుడు అప్పుడు ప్యాడింగ్ అప్లై అవుతుంది అనమాట. సో ఐ హోప్ అండర్స్టాండ్ అనుకుంటా, మీకు అర్థమైంది అనుకుంటా. సో అట్లా ఒకసారి ప్రాక్టీస్ చేయండి, క్లియర్గా ఉంటుంది. దిస్ ఆల్ అబౌట్ కంటైనర్స్. కావాలంటే ఒక క్లాస్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుంటా ఒక జస్ట్ ఇక్కడ మధ్యలో ఒక బ్రేక్ పాయింట్ పెట్టి వన్ మోర్ టైం ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. ఇక్కడ కంటైనర్ XL బదులు నేను వన్ మోర్ టెక్స్ట్ ఫ్లూయిడ్ అని ఇస్తాను. ఓకే, 100% వైడ్ all breakpoints in all breakpoints. ఓకే, చూడండి ఇది చూడండి ఇంకా నో మ్యాటర్. మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను ఒకసారి కావాలంటే మీకోసం. చూడండి ఇది ఈ 100% వైడ్ ఇన్ ఆల్ బ్రేక్ పాయింట్ అనమాట. సో నో మ్యాటర్ వాట్ ఏ స్క్రీన్. సో ఫస్ట్ స్క్రీన్ వచ్చేసి ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఇది ఫస్ట్ డి వచ్చేసి స్మాల్ కదా, ఇక్కడ మనం స్మాల్ కాబట్టి వన్స్ స్మాల్ గ్రేటర్ దాన్ 5.6 పిక్సెల్ అయితే ఆటోమేటిక్గా మీకు ప్యాడింగ్ అప్లై అయింది. సెకండ్ వన్ వచ్చేసి బ్రేక్ పాయింట్ MD. సో మీడియం స్క్రీన్ అంటిల్ మీడియం స్క్రీన్ అంటే 768 పిక్సెల్ వచ్చేంత వరకు బార్డర్ తీసుకోదు మిగతా స్క్రీన్స్లో. ఓకే, ఆ తర్వాత స్క్రీన్స్ నుంచి ఇంకా అప్లై అవుతుంది బార్డర్. చూడండి 768 దాటితేనే ప్యాడింగ్ తీసుకుంటుంది. సో బట్ ఇది మాత్రము ఇది 100% వైడ్. మనం ఫ్లూయిడ్ తీసుకున్నాం కదా, థర్డ్ వన్ ఇప్పుడు మార్చిన కదా. సో 100% ఫ్లూయిడ్ ఇది ఎప్పటికీ ఫుల్గానే ఉంటుంది. ఓకే, ఈవెన్ లార్జ్ స్క్రీన్ వచ్చిన థర్డ్ వన్ నెక్స్ట్ వన్ ఇది లార్జ్ స్క్రీన్ వస్తేనే లార్జ్ స్క్రీన్ నుంచి ఫుల్ ప్యాడింగ్ అప్లై అవుతుంది. అంతకుముందు అంతా స్మాల్ స్క్రీన్స్లో ఫుల్ విడ్త్ తీసుకుంటుంది. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే కంటైనర్ LG ఇచ్చినాం అనుకో అంటిల్ లార్జ్ స్క్రీన్ వరకు మిగతా తక్కువ ఉన్న స్క్రీన్స్లో ప్రతి దాంట్లో 100% తీసుకుంటుంది. వన్స్ లార్జ్ స్క్రీన్లో వర్క్ అయ్యేటప్పుడు మాత్రం ప్యాడింగ్ అప్లై అవుతుంది అనమాట. సో అట్లనే సిమిలర్ వే XL కానీ XXL కానీ బట్ ఏ స్క్రీన్లో తీసుకున్నా బట్ కంటైనర్ ఫ్లూయిడ్ ఇస్తే మీరు అన్ని స్క్రీన్స్లో అది మాత్రం ఫుల్గానే తీసుకుంటుంది కంటైనర్ ఫ్లూయిడ్. సో ఎప్పుడు కంటైనర్ యూజ్ చేస్తాము, ఎలాంటి సినారియోలో కంటైనర్ ఫ్లూయిడ్ యూజ్ చేస్తాం అనేది మనము అప్కమింగ్ క్లాస్లో చూద్దాము. Yeah, I think that's it about containers and container fluid and all. Okay, so ఈ 3 మనం డిస్కస్ చేసినాము. యా గైస్, సో గైస్ మీకు వీడియో నచ్చింటే లైక్ మాత్రం చేయండి, ఎందుకంటే చాలా మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో మళ్ళీ వీడియోస్ చేయడానికి మోర్ వీడియోస్ చేయడానికి. సో ఈ కోర్స్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.